నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైఎస్ కుటుంబంలో మరో వార్ మొదలైంది. అన్నా చెల్లెల మధ్య వారసత్వ రాజకీయ అంశం ఇప్పుడు వేడెక్కుతుంది. ఇప్పటికే ఆస్తి తగాదాలతో జగన్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు వారసత్వ పోర్ ముదురుతుంది. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన సోషల్ మీడియాలో హాట్గా డిస్కషన్ నడుస్తుంది. కొద్ది రోజుల క్రితం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకుని వారిని పరామర్శించేందుకు కుమారుడితో కలిసి వెళ్లారు షర్మిల. రాజారెడ్డి మెడలో కండువా వేసుకుని పర్యటన ముగిసే వరకు తల్లి షర్మిల వెంటే ఉన్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరే ముందు రాజారెడ్డి తమ ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పటి వరకు కుటుంబ కార్యక్రమాల్లో మినహా రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. తొలిసారిగా కర్నూలు మార్కెట్ యార్డ్లో తల్లి షర్మిలతో కలిసి రైతుల్ని పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన షర్మిల కూడా స్పందించారు. అవసరమైనప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని షర్మిల హింట్ ఇచ్చేశారు. అంతే, జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. చంద్రబాబు చెప్తేనే రాజకీయాల్లోకి రాజారెడ్డి వస్తున్నారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే తల్లి చెల్లి వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారాన్ని చేసి అబాస్పాలయ్యారు. ఇప్పుడు మేనల్లుడి మీద కూడా పడ్డారు. జగన్ డిక్షనరీలో తల్లి చెల్లి అనే మినహాయింపులు ఏమీ ఉండవంటారు. సొంత కుటుంబ సభ్యులైనా సరే సోషల్ మీడియాలో వైసీపీ పెయిడ్ బ్యాచ్తో తిట్టించడం ఆయన స్టైల్. గతంలో అనేక సార్లు షర్మిల వైసీపీ సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా అమానవీయంగా రాతలు రాశారు. ఇప్పుడు అల్లుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే ఆయన పైన అటాకింగ్ మొదలుపెట్టారు. అసలైన వైఎస్ఆర్ వారసుడు జగనేనని, షర్మిల ఇంటి పేరు వైఎస్ కాదంటూ వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతుంది. దీంతో ఈసారి స్ట్రైట్గానే వైసీపీకి ఇచ్చి పడేశారు షర్మిల. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను షర్మిల సమర్థించుకున్నారు. ఈ విషయంలో వైసీపీ తనపైన రాజారెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు ఆమె తిప్పికొట్టారు. రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలంటూ కౌంటర్ ఇచ్చారు షర్మిల. అసలైన వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డి అనంటూ షర్మిల మరింతగా హీట్ పెంచేశారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంతగా అరిచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అని ఆమె అన్నారు. ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు షర్మిల. చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. కష్టపడి మార్ఫింగ్ వీడియోలు చేశారని, ఆ వీడియోలు చూసి ఇంత కష్టం ఎందుకు వచ్చిందని నవ్వొచ్చిందని షర్మిల జగన్ పార్టీ పైన డైరెక్ట్గా సెటైర్లు వేశారు. తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావడం ఖాయమని షర్మిల చెప్పకనే చెప్పడంతో మేనమామైన వైసీపీ అధినేత జగన్కు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే తన తనయుడి పొలిటికల్ ఎంట్రీ విషయంలో షర్మిల పక్కా వ్యూహంతోనే ఉన్నారనేది చాలా స్పష్టమవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ సమయంలోగా తన కుమారుడు రాజారెడ్డిని యాక్టివేట్ చేయటం, రాజకీయ వర్గాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా మలచడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసే కార్యక్రమాలు కూడా మున్ముందు జోరుగానే సాగనున్నాయని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి తన సోదరుడికి బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికే ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లిని తల్లిని దూరం చేసుకున్న జగన్ షర్మిల రూపంలో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. షర్మిల సునీతల ప్రచారంతో కడపలో వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు మేనల్లుడు ఎంట్రీ మేకులా మారుతుందన్న విశ్లేషణలు కూడా గట్టిగా సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.